పగిలిన పైకప్పులు, విరిగిన సీలింగ్లు, గోడలకు బీటలు, చిన్నపాటి వర్షానికే లీకులు. ఇది ఋషికొండపై వందల కోట్లు కుమ్మరించి నిర్మించిన భవనాల దుస్థితి. 2 ఏళ్లు కాకముందే నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం ఆ రాజసౌధం మేడిపండు చందాన దర్శనమిస్తోంది. బయట మిలమిలా కనిపిస్తున్న లోపల మాత్రం అంతా గుల్లలా మారింది. ప్రారంభించక ముందే నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అటు ఋషికొండ రిసార్ట్ ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై అధ్యయనం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ హయాంలో విశాఖ ఋషికొండపై నిర్మించిన భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. భవన సముదాయంలో నిర్మాణాలు, సదుపాయాలపై ఆరా తీశారు. భవనాల్లో అత్యాధునిక బెడ్రూమ్స్, బాత్రూమ్స్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాడైపోతున్న వాటికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. మొత్తం 7 బ్లాకులకు 4 మాత్రమే పూర్తి చేశారని, వాటి కోసం 453 కోట్లు ఖర్చు పెట్టారని పవన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీటిని చూసేందుకు తాము ప్రయత్నించగా రానివ్వకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని పవన్ తెలిపారు. హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ఏడాదికి 7 కోట్లు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కేవలం కరెంటు బిల్కే 15 లక్షలవుతోందని పవన్ చెప్పారు. లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని చోట్ల లీకేజ్ అవుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. నివాసం ఉండేందుకు జగన్ ఈ భవనాలను కట్టారని, దీన్ని టూరిజం కింద ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచిస్తున్నామని అన్నారు. లోపలికి వెళ్లి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఆ సీఎం ఆఫీస్ బ్లాక్ లో పైకప్పు పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి. ఆ సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ, కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని కోరిక. ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు లేదా ప్రైవేట్ సంస్థలకైనా అప్పగించాలన్న సూచనలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఖాళీగా వదిలేయటం వల్ల లోపల విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. ఏసీలు సక్రమంగా పనిచేయటం లేదు. సెంట్రల్ ఏసీ తరచూ మరమ్మతుకు గురవుతోంది. తలుపులు వేసి వదిలేయటంతో గదుల్లో భరించలేని వాసన వస్తోంది. షాండ్లియర్లు దెబ్బతిన్నాయి. అన్ని గదుల్లోనూ ప్లైవుడ్ కు చెమ్మ పట్టింది. సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న భవనాలు ఉండటంతో గాలికి చాలా పరికరాలు పాడైపోతున్నాయి. రిషికొండ భవనాలకు విద్యుత్ సామర్థ్యాన్ని 500 kV నుంచి 1000 kVకి క్రమబద్దీకరించారు. దీంతో ప్రతి నెలా భారీగా బిల్ వస్తోంది. 9.88 ఎకరాల్లో 141,438 చదరపడుగుల్లో నిర్మించిన భవనాల నిర్వహణకు రోజువారీ ఖర్చు 1,00,000 వరకు వస్తోంది. ఋషికొండ భవనాల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించారు. మంత్రులంతా వెళ్లి చూసి వారి అభిప్రాయాలు తెలియజేయాలని ఆదేశించారు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు. దీంతో నిర్ణయం మరింత ఆలస్యమవుతోంది. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రమే ఆ భవనాలను అధికారికంగా తనిఖీ చేశారు. పవన్ పర్యటన తర్వాత ఋషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని నియమించింది. ఋషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.